మాసం మొదలైపోయింది. ప్రత్యేకించి మహిళలైతే ఎంతో అంగరంగ వైభవంగా చేసుకునే వ్రతాలు కావచ్చు, పూజలు కావచ్చు, వివాహాది శుభకార్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఈ మాసం అంతా కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో ప్రత్యేకించి పూజలు చేసుకోవడమే కాకుండా బయట శుభకార్యాలకు కూడా ఇదొక ముఖ్యమైన మాసంగా మనం తీసుకోవచ్చు. అటు లక్ష్మీదేవికి కావచ్చు, ఇటు శివుడికి కావచ్చు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మనం చూసుకున్నట్లయితే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కలకల్లాడుతున్నాయి అనే చెప్పాలి. శ్రావణ మాసం షాపింగ్ కోసం ప్రతి ఒక్కరు కూడా షాప్స్కి వచ్చి వాళ్ళకి ఇష్టమైన చీరలు కావచ్చు, అమ్మవారికి పూజా కార్యక్రమాల్లో పెట్టే చీరలు కావచ్చు, వీటన్నిటికి కూడా కొనుగోలు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకించి వ్రతాలు చేసుకునే టైంలో ముత్తైదువులకి ఇచ్చే వాయినం కింద కూడా మనకి చీర సారే అయితే ఇస్తూ ఉంటారు. మరి వాటి కోసం కూడా షాపింగ్ మాల్స్ కలకల్లాడుతున్నాయి అనే చెప్పాలి. మనం ప్రెసెంట్ అయితే చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నాము. ఇక్కడ మిగతా కలెక్షన్స్ అయితే పట్టు చీరలు కావచ్చు, ఫ్యాన్సీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా వేరియేషన్స్ ఉండడమే కాకుండా ప్రైస్ వేరియేషన్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ చీరలు ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఆకుపచ్చ చీరలు ఎక్కువగా కొనుగోలు చేసినట్లయితే అమ్మవారు ఆ చీర అమ్మవారికి పెట్టి పూజించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని కూడా పండితులు చెప్తున్నారు. మరి మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రావణ మాస శోభ అనేది షాపింగ్ మాల్స్ లో కనిపిస్తుందనే చెప్పాలి. శ్రావణ మాస శోభ అయితే షాపింగ్ మాల్లో మొదలైపోయిందనే చెప్పాలి. అయితే మనతో పాటు ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ కి సంబంధించిన ఆయన ఉన్నారు. అయితే ఇక్కడ అనేక రకాలైన వెరైటీస్ శారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ప్రత్యేకమైన ఆఫర్ ప్రైసెస్ లో అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే అసలు ఎలాంటి వెరైటీస్ వచ్చినాయి, కొనుగోలుదారులు కూడా వచ్చే కస్టమర్స్ కూడా వేటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, నా పేరు కళ్యాణ్, చెన్నై షాపింగ్ మాల్ అమీర్పేట్ సూపర్వైజర్. కళ్యాణ్ గారు, ఇక్కడికి చాలా మంది అంటే శ్రావణ మాసం అంటేనే షాపింగ్, మరి వాళ్ళ కోసం ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మేము శ్రావణ మాసం శుభ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళకి శ్రావణ మాసం శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర కేజీ సేల్ శ్రావణ మాసంలో కూడా పెట్టడం జరిగింది. అన్ని వెరైటీస్ ఉంటాయి. కేజీ 150 రూపాయల దగ్గర నుండి 2500 వరకు ఉన్నాయి. మీకు పట్టు చీరలు కూడా 2500 రూపాయల చీర అంటే అది కేజీ పడదు, 700 గ్రాములు 800 గ్రాములు పడుతుంది. 2500 చీర కేవలం 1600 1700 పడుతుంది అనమాట. మాకు అందరూ పాత కస్టమర్లే మా దేవుళ్ళు. మేము ఇచ్చే సర్వీస్కి మా కస్టమర్లే మాకు రొటీన్ అయితే చాలమ్మా. అదే మేము ఆ వరలక్ష్మీదేవిని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటది కదా, మరి వాటితో పోల్చుకుంటే శ్రావణ మాసంలో ఇంకా అంటే ఎక్కువ ఆఫర్స్ ఇస్తూ ఉంటారా? ప్రతి నెల మాకు ఆఫర్లు ఉంటుంటాయి అనమాట. చెన్నై అంటే ఒక ప్రపంచం, ఒక అద్భుతమైన దీవి, ఒక అద్భుతమైన సముద్రం. ఆ సముద్రాన్ని ఢీకొట్టాలంటే ఎవరి తరం కూడా కాదు. మా కస్టమర్లే మాకు చాలు, వారే మాకు దేవుళ్ళు. శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పూజలు అలాగే వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి మహిళలు అయితే షాపింగ్ కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, ఈరోజు షాపింగ్ అయితే వచ్చారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే యాదమ్మ. శ్రావణ మాసం వచ్చిందంటే అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రెసెంట్ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చారు కదా, ఏం తీసుకున్నారు? అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటారు మీరు? మేము లక్ష్మీదేవిగా పూజ చేసుకుంటామండి. ఇంట్లో ఎలాగ చేసుకుంటాం అట్లా చేసుకుంటాం. ఏం షాపింగ్ చేయడానికి వచ్చారు? ఏమో మేము పెళ్లి షాపింగ్, పెళ్లి షాపింగ్, మ్యారేజ్. అమ్మాయి మ్యారేజ్ కోసం అని వచ్చారా? అబ్బాయి అబ్బాయి మ్యారేజ్. అబ్బాయి మ్యారేజ్. ఎలా ఉన్నాయి అమ్మ, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎక్కువ చాలా బాగున్నాయి. మేము 20 సంవత్సరాల నుంచి తీసుకుంటాం ఇందులోనే. అన్ని పెళ్లిలకు అన్నిటికీ ఎప్పుడైనా 2 లక్షల కనెక్షన్ చేస్తాం మేము. పాత కస్టమర్ మేము. సూపర్ శారీస్ 20 సంవత్సరాల నుంచి. అమ్మ మీరు చెప్పండి, అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటారు? శ్రావణ మాసం అంటే శుక్రవారాలు ప్రత్యేకించి శుక్రవారం అమ్మవారికి కుక్మసర చేసినాము, పూజ అయ్యింది మంచిగా. ఈ రోజు షాపింగ్కి వచ్చినాం. శుభకార్యాలు, వివాహాలు అన్నీ కూడా మొదలవుతాయి ఇక్కడ. మరి బంగారం కూడా ఇప్పుడు కొంచెం తగ్గింది, బంగారం కొనుగోలు కూడా చేస్తున్నారా? లేదు, అయితే చేస్తాం. పెళ్లి ఉంది చేస్తాం. పైసలు పెట్టి ఏం కూడా షాపింగ్ అయితే బట్టల షాపింగ్ అయితే చేస్తాం. ఎలా ఉన్నాయి పట్టు కలెక్షన్స్, ఫ్యాన్సీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మహిళలు ఎంతో ఇష్టంగా చేసుకునే షాపింగ్ అయితే చెన్నై షాపింగ్ మాల్ పర్ఫెక్ట్ ప్లేస్ అంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళు షాపింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వాళ్ళు ఒక అంటే బిల్ అమౌంట్ కూడా ముందే అనుకుని వచ్చారు. ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. శ్రావణ మాసం అంటేనే పెళ్లి సీజన్, అలాగే వ్రతాలు, పూజలు మనకు తెలిసిందే. మరి ఈ వ్రతాలు, పూజలకి పర్ఫెక్ట్ స్టాప్ అంటే చెన్నై షాపింగ్ మాల్ అనే చెప్పాలి.
ఆడవారు ఎంతో ఇష్టంగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి చీరలు కావచ్చు, నగలు కావచ్చు. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారని చెప్పాలి. మనం ముందుగానే చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా అలంకరణ చేసుకొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన అంటే ఇష్టమైన వంటలే కాకుండా, అమ్మవారికి నైవేద్యమే కాకుండా, అమ్మవారికి చీర సారె కూడా సమర్పించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. మరి ఈ శ్రావణ మాసం శోభ అనేది ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా తమ సౌభాగ్యం చల్లగా ఉండాలి అని తమ ఐదోతనం కోసం ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. వాటి కోసం అయితే ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి ఇంట్లో పూజాది కార్యక్రమాలే కాదు, ఇదొక వివాహ మహోత్సవాలు కూడా జరిగే మాసం కాబట్టి ముహూర్తాలు కూడా రేపు 10వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఈలోపే వెడ్డింగ్ షాపింగ్ కూడా అందరూ చేస్తున్నారనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఆడవారు షాపింగ్ చేస్తూ కూడా కలకల్లాడుతూ ఉన్నాయనే చెప్పాలి. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.